హాయ్, ఈ వీడియోలో మనం పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాము. లైక్ ప్రీవియస్ వీడియోస్లో మనకు ఒక పేరెంట్ అండ్ ద చైల్డ్ కాంపోనెంట్ ఈ రెండింటికి మధ్యన లైక్ మనం ఇన్ఫర్మేషన్ ఆర్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తామో చూసాము. ఓకే, చైల్డ్ కాంపోనెంట్లో వీఆర్ డిక్లేర్ @API అని డిక్లేర్ చేస్తాం ఆ ప్రాపర్టీని పబ్లిక్ ప్రాపర్టీగా ఎక్స్పోజ్ చేయడానికి. సో ఇప్పుడు ఓన్లీ మనకి పేరెంట్ అండ్ చైల్డ్ ఉంది. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్ నుంచి కూడా మనం కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో లెట్స్ సీ. ఓకే, సో ఆల్రెడీ మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, పేరెంట్ అండ్ చైల్డ్. ఇప్పుడు ఒక గ్రాండ్ పేరెంట్ కాంపోనెంట్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్స్ ఓపెన్ దోస్ 2 ఆల్సో. ఓకే, ఫస్ట్ ఇది చూద్దాము. చైల్డ్ ఈజ్ నాట్ ఓపెనింగ్, విల్ రిఫ్రెష్ దెన్ విల్ సీ. సో ఫస్ట్ మనకి ఓకే యాజ్ యూజువల్గా వి నీడ్ అ లైట్నింగ్ కార్డ్. దిస్ ఈజ్ అ పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్లో దిస్ ఈజ్ అ గ్రాండ్ పేరెంట్. ఓకే, అండ్ ఈ గ్రాండ్ పేరెంట్లో వీ విల్ కాల్ పేరెంట్ కాంపోనెంట్ని. రైట్, ఇప్పటి వరకు అయితే మనం ఇలానే చేసాము. ఓకే, పేరెంట్ కాంపోనెంట్లో చైల్డ్ని కాల్ చేసాము. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్ కాంపోనెంట్లో వీఆర్ కాలింగ్ పేరెంట్ కాంపోనెంట్. ఫస్ట్ లెట్స్ సీ. ఓకే, జస్ట్ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాము గ్రాండ్ పేరెంట్ కాంపోనెంట్ని, దాంట్లో వీఆర్ కాలింగ్ పేరెంట్ కాంపోనెంట్. ఓకే ఓకే, వీ హ్యావ్ టు ప్లేస్ దిస్ కాంపోనెంట్ హియర్. PC గ్రాండ్ పేరెంట్. సో ఇప్పటి వరకు అయితే ఇలా ఉంది, దీని కింద ప్లేస్ చేద్దాం దీన్ని. సో ఇఫ్ యూ అబ్జర్వ్ నా, ఇప్పుడు గ్రాండ్ పేరెంట్ కాంపోనెంట్ కూడా యాడ్ అయ్యింది ఇక్కడ మనకి. అండ్ గ్రాండ్ పేరెంట్ కాంపోనెంట్లో యాజ్ ఆఫ్ నౌ మనకి ఏమీ లేదు. ఓకే, ఓన్లీ జస్ట్ ఒక లైటింగ్ కార్డ్ అండ్ ఒక డివ్ అండ్ వీఆర్ కాలింగ్ అ పేరెంట్ కాంపోనెంట్. సో ఇక్కడ మనకి కమ్యూనికేషన్ కావాలి అంటే ఐదర్ ఒక టెక్స్ట్ బాక్స్ ఉండాలి, ఒక బటన్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి కదా. ఫర్ నౌ విల్ టేక్ లైట్నింగ్ ఇన్పుట్. ఓకే, ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుందాము అండ్ దీనికి యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే, వీఆర్ గివింగ్ జస్ట్ నేమ్ హియర్. ఆన్ చేంజ్ అయినప్పుడు ఆ టెక్స్ట్ బాక్స్లో ఎప్పుడైతే చేంజ్ ఉంటుందో హ్యాండిల్ నేమ్ చేంజ్ అని ఫంక్షన్ని కాల్ చేస్తాను. సో వీ హ్యావ్ టు డిక్లేర్ దిస్ ఈవెంట్ హియర్. అండ్ ఇక్కడ ఒక నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇనిషియల్గా ఇట్ విల్ బి ఎంటీ. సో ఇందులో ఏదైతే మనకి ఆ ఇన్పుట్ బాక్స్లో ఏదైతే డేటా వస్తుందో దాన్ని ఈ నేమ్లోకి స్టోర్ చేస్తున్నాం. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ నేమ్ని పేరెంట్ ఓకే ఇప్పుడు ఈ పేరెంట్ కాంపోనెంట్లో మనకి ఇందులో నుంచి ఇందులో మనకి ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నామో దాన్ని దిస్ డాట్ నేమ్లోకి స్టోర్ చేస్తున్నాము. లెట్స్ ప్రింట్ దిస్ హియర్. ఫస్ట్ మనకి అసలు వస్తుందా లేదా డేటా అనేది. ఓకే, బైండింగ్ వేరియబుల్ యూజ్ చేసి వీఆర్ బైండింగ్ హియర్. ఓకే, ఇక్కడ చూడండి ఒక ఇన్పుట్ బాక్స్ వచ్చింది. అలాగే ఇన్పుట్ బాక్స్ తర్వాత మనం ఒక బైండింగ్ వేరియబుల్ యూజ్ చేసి ఇక్కడ ఇస్తున్నాం ఆన్ చేంజ్. ఎప్పుడైతే మనం చేంజ్ వస్తున్నామో ఇక్కడ డేటా అనేది వస్తుంది. బట్ ఇప్పుడు మనకి ఇదే నేమ్ మనకి పేరెంట్లో కావాలి, అలాగే ఈ చైల్డ్ కాంపోనెంట్లో కూడా కావాలి. రైట్, ఫస్ట్ పేరెంట్ కాంపోనెంట్లో ఎలా చేద్దాము అంటే ఇమీడియట్ ఈ గ్రాండ్ పేరెంట్కి ఇమీడియట్ చైల్డ్ ఎవరు? దిస్ పేరెంట్. సో ఈ పేరెంట్ కాంపోనెంట్లో మనకి ఈ నేమ్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ యూఐలో కనిపించాలి. ఫర్ దాట్ ఈ నేమ్ని మనం ఈ పేరెంట్ కాంపోనెంట్కి పాస్ చేయాలి అంటే పేరెంట్ కాంపోనెంట్లో వీ హ్యావ్ టు యూజ్ @API యూజ్ చేసి ఒక జస్ట్ పేరెంట్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఓకే, ఒక పబ్లిక్ ప్రాపర్టీని
క్రియేట్ చేయాలి. ఈ పబ్లిక్ ప్రాపర్టీని మనం ఎప్పుడైతే ఈ పేరెంట్ కాంపోనెంట్ని కాల్ చేస్తున్నామో వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ ఇట్. ఓకే, మనకి ఇందులో నేమ్ ఏదైతే ఈవెంట్ డాట్ ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ నుంచి ఏదైతే నేమ్ వస్తుందో ఆ నేమ్ని వీఆర్ ఎక్స్పోజింగ్ ఇట్ టు పబ్లిక్ ప్రాపర్టీ. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు మనకి పేరెంట్ కాంపోనెంట్ని చూపిస్తున్నాం. బట్ మనకి ఇప్పుడు పేరెంట్ కాంపోనెంట్లో యూఐలో కూడా కనిపించాలి అంటే నేమ్ ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఈ పేరెంట్ నేమ్ విల్ గెట్ ఇట్. ఓకే, ఓకే, ఇప్పుడు వీఆర్ టైపింగ్ హియర్. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మనకి ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్లో కూడా వస్తుంది. ఓకే, గ్రాండ్ పేరెంట్లో మనకి ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్లో ఏదైతే డేటా ఉంటుందో ఇట్ ఈస్ కమింగ్ టు పేరెంట్. అండ్ ఇప్పుడు మనకి చైల్డ్లో కూడా కావాలి. సో జస్ట్ ఇది పీసీ చైల్డ్ సమ్హౌ ఇట్ ఈస్ నాట్ సారీ మనకి పీసీ somehow it is not opening. Let's close and open again. PC so child component, next parent component, grandparent. ఓకే, సో ఇప్పటి వరకు అయితే ఇక్కడ చూసాం మనం గ్రాండ్ పేరెంట్లో ఏదైతే డేటా ఉంటుందో ఈ డేటాని మనము పేరెంట్కి పంపించాలి అంటే పేరెంట్లో ఒక పబ్లిక్ ప్రాపర్టీని డిక్లేర్ చేసి ఈ పబ్లిక్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం డేటాని అసైన్ చేస్తున్నాం. సిమిలర్గా ఇప్పుడు మనకి ఇదే మెసేజ్, ఓకే, ఇదే నేమ్ మనకు చైల్డ్ కాంపోనెంట్లో కూడా కావాలి, రైట్? సో చైల్డ్ కాంపోనెంట్లో కూడా విల్ టేక్ ఎన్ అదర్ API గ్రాండ్ పేరెంట్ నేమ్. ఓకే, ఒక వేరియబుల్ తీసుకున్నాము అండ్ ఈ వేరియబుల్ని యూఐలో కూడా కనిపించాలి కదా మనకి మెసేజ్. ఈ నేమ్ అనేది పి గ్రాండ్ పేరెంట్ నేమ్. ఓకే, సో ఈ గ్రాండ్ పేరెంట్ని మనం చైల్డ్లో కూడా పబ్లిక్ ప్రాపర్టీగా ఎక్స్పోజ్ చేసాం. ఇప్పుడు ఈ గ్రాండ్ పేరెంట్ని వీ హ్యావ్ టు ఎప్పుడైతే చైల్డ్ కాంపోనెంట్ కాల్ చేస్తామో వీ హ్యావ్ టు పుట్ హియర్. ఓకే, మనకి ఏదైతే పేరెంట్ నేమ్ వస్తుందో దాన్ని గ్రాండ్ పేరెంట్లోకి వీఆర్ సెండింగ్. ఫస్ట్ విల్ సీ వెదర్ వీఆర్ గెట్టింగ్ దట్ డేటా ఆర్ నాట్. ఓకే, ఇక్కడ ఇఫ్ యూ సీ నేమ్ ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్ వచ్చింది, నేమ్ గ్రాండ్ పేరెంట్ నేమ్. ఓకే, సి మనకి ఇప్పుడు పేరెంట్ గ్రాండ్ పేరెంట్లో మనం ఇన్పుట్ బాక్స్ ఉంది, ఇక్కడ నుంచి పేరెంట్కి కమ్యూనికేషన్ వెళ్తుంది అలాగే చైల్డ్కి కూడా వెళ్తుంది. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ గ్రాండ్ పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్. మనకు వద్దు అనుకుంటే వీ కెన్ రిమూవ్ హియర్. జస్ట్ ఇక్కడ డైరెక్ట్గా గ్రాండ్ పేరెంట్ నుంచి చైల్డ్కి కమ్యూనికేషన్ ఉంది. ఎప్పుడైనా సరే మనకి చైల్డ్ కాంపోనెంట్లో డేటా కావాలి అంటే పబ్లిక్ ప్రాపర్టీగా యూజ్ చేస్తాము. ఓకే, పబ్లిక్ ప్రాపర్టీ @API ఎప్పుడైతే @API అని డిఫైన్ చేస్తామో ఇట్ బికమ్స్ అ పబ్లిక్ ప్రాపర్టీ. సో వీ కెన్ యాక్సెస్ దిస్ ఫీల్డ్ వాల్యూ. ఓకే, జస్ట్ నథింగ్. దీన్ని మనం ఎక్కడైతే ఆ చైల్డ్ కాంపోనెంట్ని కాల్ చేస్తున్నామో వీ హ్యావ్ టు సెండ్ ద డేటా. ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నామో దాన్ని ఈ పబ్లిక్ ప్రాపర్టీకి అసైన్ చేస్తాము. ఓకే, yeah, that's all for this video. I hope you understood this. Okay, if you didn't understand, please let me know in the comments. Yeah, that's all for this video. Thank you.